ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర మాత్రం పట్టట్లేదా చాలాసేపు? సో దీన్ని మనము ఇన్సోమ్నియా అంటాం. అయితే చాలామంది ఏమంటే నియర్ బై మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చుకొని కొద్ది రోజులు వాడి నానా అవస్థలు పడుతూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ ది ప్రాపర్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్. నిద్ర మనకు పట్టకపోవడానికి మల్టిపుల్ రకాల కారణాలు ఉంటాయి. దాన్ని మనం చూడాలి. అంటే మేము చూసే కేసెస్లో అంటే ఒక ఫిజిషియన్కి ఫీవర్ ఎట్లానో మాకు నిద్ర ప్రాబ్లం అనేది అట్లా. అంటే నిద్ర ప్రాబ్లం అనేది కేవలం ఒక సిమ్టమ్ మాత్రమే. సో మనకు ఆ సిమ్టమ్కి తగ్గట్టు వీ నీడ్ టు కైండ్ ఆఫ్ డూ ది నెసరీ ఎవాల్యుయేషన్. అంటే నిద్ర రాకపోవడానికి యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా, ఓసిడి ఉందా, ఇంకేదైనా బైపోలార్ ఉందా, ఇంకా ఈ ఆల్కహాల్ కానీ మిగతావి ఏమైనా ఉన్నాయేమో మనము డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేయాలి. అయితే ఇదంతా ఎవాల్యుయేషన్ చేశాక దానికి తగ్గట్టు మందులు ఇస్తే మనకు నిద్ర ప్రాబ్లం అనేది సెటిల్ అయిపోతుంది. కేవలం నిద్ర మాత్రలు వాడడం వల్ల నిద్ర మాత్రలకి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మేము చాలా మందిని చూస్తుంటాము, నిద్ర మాత్ర రాస్తే సంవత్సరాల తరబడి సేమ్ టాబ్లెట్ వేసుకొని వస్తారు. దాని తర్వాత దానికి అలవాటు పడిపోయాక దాంట్లో నుంచి బయటకు రావడం చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వీళ్ళకు నా యొక్క సొల్యూషన్ ఏమంటే, నిద్ర మాత్రలు వాడుతున్నప్పుడు కూడా ట్రై టు మేనేజ్ యువర్ స్లీప్ హైజీన్. అంటే రోజు సిమిలర్ టైమ్స్ పడుకోవడము, రాత్రి కొంచెం తొందరగా పడుకోవడము, పడుకుని అట్లీస్ట్ ఒక 1 hour ముందు స్క్రీన్ చూడకుండా ఉండడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, ఎవ్రీడే ఎంతో కొంత సన్లైట్లో ఉండడము, సాయంత్రాలు టీ కాఫీ కంప్లీట్గా అవాయిడ్ చేయడము, ఇట్లాంటివి చేస్తే కొంతవరకు న్యాచురల్గా మన స్లీప్ సైకిల్ అనేది సెటిల్ అయిపోతుంది. సో దట్ అప్పుడు మనము నిద్ర మాత్ర పైన డిపెండెన్సీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇవన్నీ మీరు పాటించినా కూడా ఇబ్బంది ఉంటే సైకాట్రిస్ట్ కలవండి.